ఇదిగోండి, ఏదైనా అద్భుత కార్యం చేసినప్పుడు దేవుణ్ణి మహిమ పరుస్తారు అంటానికి నేను కామన్ గా ఓవరాల్ గా ఈ పిక్చర్ వాడతాను. ఓకేనా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిన తర్వాత దేవుణ్ణి మహిమపరచాలి అన్నప్పుడు ఇట్లా ఒక పిక్చర్ వాడుతూ ఉంటాను. అది ఇది అన్నమాట. తర్వాత ఏసయ్య సమాజ మందిరంలోకి వచ్చారు లేదంటే మందిరంలోకి వచ్చారు అన్నప్పుడు ఇదిగోండి, ఇది బ్యాక్గ్రౌండ్ గా పెట్టేసి ఇక్కడ ఏసయ్య శిష్యుల పిక్చర్ పెట్టేస్తారు అన్నమాట. ఇది కామన్ గా వాడేవి కొన్ని. నెక్స్ట్ ఆ లెసన్సే కాకుండా చెప్పాను కదా, స్టోరీగా విడిగా మనం ఏదైనా చేసి చేయొచ్చు అనేసి. ఇదిగోండి, ఇది ఒక స్టోరీ అన్నమాట, లెసన్ విడిగా, బైబిల్ కి సంబంధించింది కాదు, విడిగా లెసన్ చెప్పి దానిలో నుంచి మనం ఒక మోరల్ తీసుకోవడం. అట్లా విడిగా స్టోరీస్ కూడా మీరు చెప్పొచ్చు. ఇది ఒక లెసన్. అదే బండ మీద ఇల్లు కట్టడం, బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు. ఓకే, దానికి సంబంధించిన మెమరీ వర్స్. వీటిని మీరు ఎలా అంటే చక్కగా ఒక ప్లేట్ లో ఇసుక పోసి బండేసి దాని మీద ఒక ఇల్లు లాగా పెట్టి వాటర్ పోసేస్తే బండ మీద అలా స్టాండర్డ్ గా ఉంటది, ఇసుక మీద ఫ్లో అవుతా ఉంటారు కదా, అట్లా చూపించవచ్చు. యాక్టివిటీ లాగా కూడా ఆబ్జెక్టివ్ లెసన్ లాగా చూపించవచ్చు. ఓకేనా? ఇది పిక్చర్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అట్లా చూపించాం. ఇది ఇంకొకటి, నేను నిన్న చెప్పాను కదా కానాను వివాహం అని. కానాను వివాహం నాకు ఇప్పుడు కొంచెం కనిపించింది అది. ఇదిగోండి, ఇట్లా ఒక హెడ్డింగ్ పెట్టాను. ఆ వివాహానికి వచ్చిన ఏసేపు అంటే మరియమ్మ ఉన్నారు అంటే ఏసేపు గారు కూడా ఉండుంటారు కదా, అందుకని ఇట్లా చేశాను. ఇదిగోండి, సర్వింగ్ చేయడం. ఓకేనా? ద్రాక్ష రసం సర్వింగ్ చేయడం. పెళ్లి కొడుకు. ఓకే, నిన్న పెళ్లి కూతుర్ని చూపించాను. తర్వాత ఇవ్వండి, అది ఎక్కడ ఉంటుంది? ఇవి స్టెప్స్ అన్నమాట. స్టేజ్ కి సపోజ్ ఇది స్టేజ్ అనుకోండి, ఇట్లా స్టెప్స్ పెట్టాను. ఓకేనా? స్టెప్స్ స్టేజ్ కి బాగుంటది, అది అట్లా పెడితే బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? కనిపిస్తుందా? ఏదైనా బైబిల్లో ఒక లెసన్. అమ్మా ఏంటి? తప్పిపోయిన కుమారుడు ఫాదర్ అక్క. తప్పిపోయిన కుమారుడు ఇంత బాగా రెడీ అవుతాడా? ఫాదర్ వాళ్ళ డాడీయా? ఎదురు చూస్తా ఉంటాడు చెయ్యరుగా. ఓకే, ఇది ఎవరు అంటే చెప్తున్నాను. ఇదిగోండి, యేసయ్య దగ్గరికి ఒక ధనవంతుడైన యవనస్తుడు వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళు వేస్తాడు. అప్పుడు అతను ఏమని అడుగుతాడంటే, నేను ఏం చెయ్యాలి, ఓకేనా, నేనేం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను అని అడుగుతాడు. అర్థమైందా? అప్పుడు అడిగితే యేసయ్య ఏం చెప్తాడు? నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని చెయ్యి అంటాడు. చిన్నప్పటి నుంచి నేను అన్ని చేస్తున్నానయ్యా అంటాడు. తల్లిదండ్రులు సన్మానించు, ఇతరులను ఎవరిని మోసపుచ్చొద్దు, ఇలాంటివన్నీ చెప్తారు. అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా అంటారు కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఇది చెప్పండి, ఇది చూసి ఏం చెప్తాడు యేసయ్య? నువ్వు తీసుకున్న మొత్తం అమ్మా ఏంటి? అంటాడు.
వెరీ గుడ్. నీ ఆస్తి మొత్తాన్ని అమ్మి పేదలకి పేదలకి ఇవ్వు అంటాడు. పేదలకి ఇవ్వు అనగానే ఆయన ఏం చేస్తాడు? మొహం చిన్న పుచ్చుకొని నీళ్ళ అంతా తీసేసి శుభ్రంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అట్లా వెళ్ళిపోయేసరికి అతను ఏం పోగొట్టుకుంటాడు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఏంటయ్యా అతను అట్లా వెళ్ళాడు, మరి మేము అన్ని వదిలిపెట్టి వెంబడిస్తున్నాంగా, అసలు అతనేం అలా వెళ్ళిపోయాడు అంటే అప్పుడు చెప్తాడు, ఇదిగోండి, ఒంటైనా సూది బెజ్జంలోకి దూరుతుందేమో గాని పరలోక రాజ్యంలోకి ధనవంతుడు ప్రవేశించాడు. అక్కడ ధనవంతుడు అంటే ధనం ఉన్నాడు అని కాదు, సంపాదించడం తప్పని చేసే చెప్పడు కానీ ఆ మనసు. ఓకే, ఇదిగోండి ఓవరాల్ గా యాక్టివిటీ ఇదనమాట. స్టఫ్ తో ఉంటే నో ఎంట్రీ. ఓకేనా? కింగ్డమ్ ఆఫ్ గాడ్ కి స్టఫ్ నాట్ అలౌడ్. ఇది ఒక లెసన్. ఇది కొన్ని లెసన్ కి సంబంధించి పిక్చర్స్. ఓకే, ఇది తెలుసుగా, 5 రొట్టెలు 2 చేపలు. 2 చేపలు. ఇదేమో మిరియాము యూజ్ చేస్తది. వాళ్ళు ఇట్లా నాట్యం చేస్తా, కంజర్లు కొడతా నాట్యం చేస్తారు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత. అది దానికోసం చేస్తాను. ఇది బూరలు, కొమ్ములు బూరలు. ఓకేనా? ఇంక ఇవన్నీ ఆ లెసన్ కి సంబంధించి కొన్ని పిక్చర్స్ అట్లా డ్రా చేసి పెట్టాము. ఇది ఐడియా ఉందా? అది ఇర్మియా లెసన్ స్టార్టింగ్ లోనే ఉంటది. ఇది చదవండి, ఫస్ట్ పేజ్ లోనే ఉంటది. ఓకేనా? తర్వాత ఇదేమో ఇది ఎవరు చెప్తారు? ఇది వెంటనే చెప్తారు అనుకుంటున్నా. డేవిడ్ డేవిడ్ యోసేపు డేవిడ్ దగ్గర ఉంటది కదా, సౌలు గారికి బాగలేనప్పుడల్లా ఇలా వాయిస్తా ఉంటాడు వాద్యం. ఓకేనా? ఆ ఇన్స్ట్రుమెంట్ సితార. ఇది అన్యాయ స్త్రీ గృహ నిర్వాహకుడు స్టార్టింగ్ పేజ్. ఇది నేను అవసరమై వేరే లెసన్ లో పెట్టారు. ఓకే, ఇది వేరే అదర్ లెసన్ అన్నమాట. ఇంకా పాత నిబంధన లెసన్ లోకి వచ్చినప్పుడు కొన్ని అర్థం అవడం కోసం ఇట్లా రాసుకున్నాను. ఇవన్నీ రాజుల గ్రంథాలు చదివితే మీకు ఈజీగా అర్థమైపోయింది. బైబుల్ చదివే అలవాటు ఉందా మీ అందరికి? అందరు చదువుతారని అనుకుంటున్నాను. సండే స్కూల్ టీచర్స్ అది బాగా నేర్చుకోవాలి, బైబిల్ బాగా చదవాలి, లైన్ టు లైన్. అందుకే లెసన్ ప్రిపరేషన్ లో చెప్పాం కదా 3 times చదవాలని. ఇదే దీనికోసమే, వర్డ్ టు వర్డ్ మనం చదివితేనే పిల్లలకు మనం చెప్పగలం. అవును, బైబిల్ బాగా చదివితేనే ఒక గ్రిప్ వస్తుంది, ఏ పిక్చర్స్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థం అవుతుంది, ఐడియా వస్తుంది. ఇదేమో ఏసై సిలువలో పడికిన జస్ట్ 3వ మాట కోసం చేసిన ఒక పిక్చర్. సిలువలో పలికారు 3వ మాట. ఓకే, మీరు ఆల్రెడీ ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ ఉంటే ఇది చేసే ఉంటారు నాకు తెలిసి ఆల్రెడీ. ఓకే, నా దగ్గర ఇంకో మోడల్ ఉంది అక్క, ఇది. ఓకే, చేయించండి. ఇది ఒకటి. ఆ చిన్నది ఇజ్రాయెల్ చిన్నది వచ్చి ఆమె దగ్గరికి సలహా ఇవ్వడం. ఈ పిక్చర్ మీరు ఆల్రెడీ చేసినట్టున్నారు. ఇదిగోండి, ఇట్లా 7 సార్లు మునగ్గానే చూసారుగా ఇలా అయిపోయాడు. దీన్ని ఇలా కూడా మీరు ఇంకొక రకంగా అన్నమాట. ఓకే, ఇట్లా 7 సార్లు మునిగేసరికి చివరికి ఇలా అయిపోతాడు. సేమ్ ఇలానే నేను చేసింది. ఓకే, ఇది ఒక టైప్ అన్నమాట. ఇంకా మీరు అనుకుంటే వీటికన్నా బెటర్ గా చేయగలరు. అది అక్క దగ్గర కూడా ఉంది, చూడండి.
జస్ట్ దీని నుంచి మనం తీసుకొని ఇట్లా మునుగుతున్నట్లు కిందకి పైకి కిందకి పైకి. సో ఇట్లా అన్న తర్వాత లాస్ట్ కి కుష్ఠరోగం పోయింది. ఓకే అక్క. ఓకే. ఇంకొక లెక్కలో చెప్పండి. 2 ఫొటోస్ ఉంటాయి. ఒక టైం కుష్ఠరోగం ఉన్న ఫోటో, ఒక టైం కుష్ఠరోగం లేని ఫోటో. ఆ 2 పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది కుష్టి రోగం ఉన్న ఫోటో, ఇది కుష్టి రోగం లేని ఫోటో. 6 టైమ్స్ ఏమో ఆ బొమ్మ చూపించాలి. ఫస్ట్ దీంతో చూపించాలి. ఓకే, చెప్పండి అక్క రాజా. ఓకే, ఇది ఇంకొక విడిగా బైబిల్ లెసన్ కాదు, బయట లెసన్. ఓకే, వాటి కోసం చేసుకున్న విజువల్స్. నిజంగా ఫ్లాష్ కార్డ్స్ అవి బయట మనం కొనేదానికన్నా కూడా ఇట్లా ఓన్ గా చేసుకుంటే చాలా బాగుంటది, సాటిస్ఫాక్షన్ ఉంటది, లెసన్ బాగా గుర్తుంటది మనకి. ఎందుకంటే ఇది చేయడానికి మళ్ళీ మళ్ళీ టైం చదువుతాం. ఏమన్నా మర్చిపోయానా, ఇంకేమైనా చెయ్యాలా అని మళ్ళీ మళ్ళీ బైబిల్ చదువుతాను ఖచ్చితంగా. నేనైతే చదువుతూనే ఉంటా. వామ్మో ఎక్కడ మిస్టేక్ చెప్తే అక్కోళ్ళు ఎక్కడ అరుస్తారో ఏంటో అని చాలా భయంతో చదువు లైన్ టు లైన్ ఏది అవసరం అనేది ఎక్కడ మర్చిపోకుండా చేసేదాన్ని. ఇది మీకు ఆల్రెడీ ఇందాక నిమ్మక చూపించారు ఇట్లా. ఓకేనా, ఈ ప్రవక్తలది ఆల్రెడీ అక్క చూపించారు మీకు. ట్రై చేయండి మీరు కూడా, ఒక బుక్ లాగా చేసుకోండి. నేను బుక్ లాగా చెయ్యలేదు, మీరు బుక్ లాగా చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా వేరే లెసన్ అన్నమాట, ఒక అల్లరి పిల్ల లెసన్. దానికి సంబంధించిన మెమరీ వర్స్. కొన్ని బైబిల్ లెసన్స్, కొన్ని బైబిల్ లెసన్స్ కూడా స్టోరీస్ తీసుకొని చక్కగా లెసన్ లాగా చేసుకోవచ్చు. ఆ పిల్లలకి ఏంటంటే కొంతమందికి మనం వెంటనే బైబిల్లోకి వెళ్ళిపోతే అర్థం కాదు, కొత్తగా వచ్చిన పిల్లలకి. ఇట్లా స్టోరీస్ తీసుకొని ముందు వాళ్ళ యొక్క బిహేవియర్ మారేలాగా మనం మౌల్డ్ చేసుకోవాలి. ఇట్లాంటి స్టోరీస్ చెప్పాలి, ఆ పిల్ల ఇలా అల్లరిగా ఉందిరా, అలా ఉంది, కానీ ఏసే దగ్గరకు వచ్చాక ఇట్లా మారిపోయిందిరా అని చెప్పి అట్లా చెప్పుకోవడానికి ఈ స్టోరీస్ బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇదేమో ఏసై పుట్టినప్పుడు గొల్లలకి దేవుని దూత గాబ్రియేల్ దూత ప్రత్యక్షం అవడం. ఓకే, ప్రత్యక్షం అయ్యి చెప్తారు కదా, మీకు సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం మంద, అది ఆ మాట చెప్పడం అనమాట. అది చెప్పిన తర్వాత ఏంటంటే భూమి మీద అక్కడ దేవదూతలు చాలా మంది వచ్చి దేవునికి మహిమ, భూమి మీద సమస్త మనుషులకు సమాధానము, ఆయన నమ్ముకున్న వాళ్ళకని మాట చెప్తుంది. ఓకే, దానికి ఇది దేవదూతల సమూహం వస్తుంది బైబిల్, అది మత్తయి సువార్తలో ఉంటది, స్టార్టింగ్ లో చదవచ్చు. ఓకేనా, దానికి సంబంధించి లూకాలో. ఓకే, ఇది ఒక సింహాసనం లాగా చేయరు అనమాట. ఇది మల్టీపర్పస్, ఇలాంటివన్నీ మనకి యూజ్ అవుతాయి. ఆయనకి సమాధానం అని ఉంది కదా, అప్పుడు సమాధానం ఎవరికి వచ్చింది అంటానికి నేను ఏం చేశానంటే, ఏసేపు మరియలకి సమాధానం వచ్చింది. ప్రవక్తని అయిన అన్న చాలా సంవత్సరాలుగా ఆయన్ని చూడటానికి ఆమె బ్రతికి ఉంది లేఖనాల ద్వారా. ఓకే, తర్వాత జకర్యా ఎలిజబెత్లకు కూడా ఏంటంటే వాళ్ళకి కూడా అప్పటికే ఆమె గర్భవతి. ఓకే, ఆమెకి పుట్టారు. వీళ్ళందరికీ ఒక మంచి సమాధానం వచ్చిందనే కంటెంట్ ఎగ్జాంపుల్ గా జస్ట్ వాళ్ళని తీసుకున్నాను. ఇది ఏంటంటే రాజుల సింహాసనం, ఇది మనం మల్టీపర్పస్ గా ఇది కూడా వాడుకోవచ్చు. ఆసా రాజు గురించి చెప్పినప్పుడు ఆయన సింహాసనం అని ఇది చేశామన్నమాట. ఓకే, ఇదేమో ఇంకొక లెసన్, ఒక ప్రౌడ్ రోజుకి చాలా గర్విష్టి రోజా పువ్వు అనమాట.
ఎక్కువ పొగరు ఎక్కువ అనమాట. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అబ్బో మీకు అవి ఉన్నాయి నేను ఎంత బాగున్నానా అనుకునే రకం అనమాట. వీళ్ళందరినీ బ్లేమ్ చేస్తా ఉంటది ఎప్పుడు. ఓకే, తర్వాత అదే పాపం స్పాయిల్ అయిపోతే వీళ్ళు కొంచెం తీసుకొస్తారు పైకి దానికి సంబంధించిన లెసన్. ఓకే, ఇట్లా అహంకారం ఉండకూడదు అని చెప్పేసి ఒక మీరు స్టార్ట్ చేసినప్పుడు వర్క్ అసలు ఇంతకన్నా మంచిగా చేయాలి, బాగా బెటర్ గా. ఏదో నేర్చుకున్నాము వదిలేసాము అని కాకుండా ఖచ్చితంగా చెయ్యండి. చెప్పండి టీచర్స్, ఎలా చేస్తారు మీరు? అక్క చూడండి ఎంత బాగా చేశారు. మా వాళ్ళు ఏంటి ఇదేమో రిజరక్షన్. చెప్పట్లా, చేయరా ఏంటి? ఏం మాట్లాడట్లా, అసలు ఎవరు చేస్తాం కనిపించట్లేదు. అక్క, చేస్తాం అక్క. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇది రిజరక్షన్. దేవుడు 3వ రోజున లేస్తారు కదా, అదనమాట. లోపల ఇద్దరు మనుషులు ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఉంటారు. అక్కడికి ఫస్ట్ ఎవరు వస్తారు? మగ్ధలేని మరి కొంతమంది స్త్రీలు కూడా. ఎస్, వాళ్ళు వస్తారు కదా వాళ్ళు. ఓకే, మరియా ఇంకా కొంతమంది స్త్రీలు వస్తారని కూడా ఉంది, వాళ్ళ కోసం చేశాను. మరియు మగ్ధలేని మరి గుడ్. ముగ్గురిని పెట్టాను. తర్వాత ఏసై పిక్చర్. ఇది నేను చాలా లెసన్స్ కి వాడాను కామన్ గా. జీసస్ పిక్చర్. వీళ్ళు ఏంటంటే అక్కడికి పేతురు వీళ్ళకి ఎదురయ్యి చెప్తారు ఇట్లా నాకు ఏసై కనిపించాడు అని. వీళ్ళు వెళ్ళి చెప్తారు. ఓకే, అది ఆయన ఊర్లోకి వెళ్తారు. అది ఇది ఇది 12 మంది వీళ్ళు శిష్యులు అనమాట. అప్పుడు యూదా ఉండడు, 11 మంది. ఓకే, ఇది కూడా మనం వాడుకోవచ్చు మల్టీ పర్పస్. దానికి సంబంధించిన మెమరీ వర్క్స్. ఈ కవర్లు వదిలిపెట్టం, బయటికి కనిపిస్తే ఉంటుంది ఇది ఫలానా లెసన్ అని అర్థమైద్దని ఇట్లా కవర్లు ప్యాక్ చేసి పెట్టామన్నమాట. ఇట్లా ఇంట్లో వేస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే మెటీరియల్స్ కనిపిస్తుంది, అన్ని మనకి ఎలా ఉపయోగపడతాయి? దేన్ని పడేసే పని యూజ్ లేదు. అవుద్ది. ఏది పడేసే పని లేదు. ఇది ఇంకొకటి విడిగా బయట అవుట్లెట్స్ లో. ఈయన ఒక మిషనరీ అన్నమాట, స్టీఫెన్ గెట్లీ అని. అడవిలోకి వెళ్ళి సువార్త చేసి చాలా మందిని దేవుని వైపు నడిపించారు. అనేక మందిని దేవుని వైపు నడిపించారు. అనేక మంది అంటే మనం మర్చిపోతామని ఇట్లా రాస్తున్నాం. ఓకే, చదివారా? 1000 మంది కన్నా ఎక్కువ మందిని ప్రభు యొద్ద నడిపించు. నడిపించారు. అదంతా ఏంటంటే అసలు దేవుని చిత్తం ఏమై ఉంటది, మనల్ని రక్షించుకున్నారు కాబట్టి నీ చిత్తం ఏంటో జరిగించాయా, ఐఎమ్ రెడీ అంటే ఆ స్టీఫెన్ గెట్లీ గారు అట్లానే సిద్ధపడేసరికి చూడండి చాలా మందిని అంతమందిని నడిపించారు. అందులో మళ్ళీ దైవజనులు కూడా అయ్యారు. ఇది ఆయన అడవికి వెళ్ళినప్పుడు కట్టెలు కొట్టే వాళ్ళని కలిసారు, దానికోసం ఇది చేశారు. వారిలో 3 దైవ సేవకులు. వారిలో 3 దైవజనులు కూడా అయ్యారు. ఈ ఇంకో లెసన్ అంటే ఇది ఒకసారి ఏంటంటే ఇట్లా
తాబేలు తినింది అంటం కోసం నోరు కోసం ఇట్లా చెప్తాను. ఒక కొలను దగ్గర వీళ్ళు ఉంటారు అనమాట. ఇది బయట వేరే లెసన్ అనమాట. బయట ఓకే. ఇది ఒక లెసన్ కోసం రాసి పెట్టుకున్నది. ఓకేనా? చదువుతున్నారా? ఓకే అక్క. ఓకే. ఇది మెమరీ వర్స్. ఇది ఒక టైప్ లో కూడా మనం పిల్లలకు కొంచెం అట్రాక్టివ్ గా ఉండటానికి ఇలా ఇవ్వచ్చు. ఓకే. రకరకాల ఇందాక బుక్ చూపించాను కదా, అలా బుక్ మెయింటైన్ చేయించవచ్చు. ఇట్లా యాక్టివిటీ ఇదైనా ఒక బుక్ లో పెట్టేసుకొని నీట్ గా స్టిక్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత పిల్లలతో ఇట్లా ప్రేయింగ్ హ్యాండ్స్. అక్క అది ఇందాక చేసింది దేనికోసం యాక్టివిటీ? తప్పిపోయిన కుమారుడా? ఇదా? దయ కలిగి కర్ణ. ఇది ఒక లెసన్ కి సంబంధించి ఒకడు కర్ణ కలిగి అంటే లెసన్ Forgiveness. వేరేదైనా మెమరీ వర్స్ ఇట్లా వెరైటీగా చేయడం అంతే. ఓకే ఓకే. ఓకే. ఫర్గివ్నెస్ కు వాడచ్చు అక్క. సేమ్ యాక్టివిటీ నేను తప్పిపోయిన కుమారుడు మెమరీ వర్స్ చేశాను అక్క అప్పుడు ఒకసారి. ఆహా, అదే ఇంక ఇది ఒక టైప్ అన్నమాట, కొంచెం డిఫరెంట్ గా కనిపించడానికి. అవును. మెమరీ వర్స్ కోసం మెయిన్ మన ఏ మెమరీ వర్స్ అయినా దీనికి ఒకసారి వెనక్కి తిప్పండి ఒకసారి. జస్ట్ ఇక్కడ స్టిక్ చేశారు. ఇక్కడ ఓకే. కనిపిస్తుందా? ఇంకా ఇది మనం ఈ మధ్యలో ఈ షేపే కాదు, మన ఇష్టం వచ్చిన షేప్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ షేప్స్ ఏదైనా బటర్ఫ్లైస్ అని పెట్టి అట్లా చేయొచ్చు, ఏదైనా టెడ్డీ బేర్లు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా వెరైటీగా చేయండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ప్రేయింగ్ హ్యాండ్స్. ఈ బుక్ మీరు కూడా చేయించినట్లున్నారు కదా. ఇది ఏంటంటే మనం ప్రేయర్ నీడ్స్ ఇట్లా రాసుకొని చక్కగా పెట్టుకొని అవి చేసుకోవచ్చు. పాకెట్ లాగా పెట్టారు. ఏదైనా నీడ్స్ ఉంటే ఏంటంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఆ ప్రేయర్ నీడ్స్ అయినయా లేదని దేవుడి ముందు ఇవన్నీ ఇట్లా పిల్లలు పెట్టుకొని మీరు చక్కగా ఆ నీడ్స్ అన్ని దేవుడి ముందు పెట్టండి, ప్రతి పాయింట్ గురించి ప్రేయర్ చేయండి అని చెప్పొచ్చు. ఓకేనా? అవన్నీ అవసరాలు చెప్పేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్. ఓకే. ఇది ప్రేయర్ బుక్. చక్కగా ఈ బుక్ ఒకటి మనం చేసుకొని మన అవసరాలన్నీ రాసి ఇలా పాకెట్ లో పెట్టేసుకుంటే రోజు ఆ పాయింట్స్ గురించి ప్రేయర్ చేయొచ్చు. అక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇట్లా నీడ్స్ ఉన్న ఇట్లా ట్రైనింగ్ తీసుకున్న పిల్లల టీచర్స్ అందరికి ఏంటంటే ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి అని చెప్పి రాసి ఒక టైం ఇచ్చారు. ఏది సండే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా 10 to 10:40 అనుకుంటా ప్రేయర్ టైం. ఈ ట్రైనింగ్ తీసుకున్న టీచర్లు అందరూ అక్క వాళ్ళు కలిసి ఒక్కొక్కళ్ళు బేస్డ్ ఆన్ నంబర్ ని బట్టి టైం డివైడ్ చేసి ఒక్కొక్కరికి 5 minutes వచ్చింది. 5 minutes ప్రేయర్ చేయండి అట్లా. సో ఆ పాయింట్స్ అన్నారు చాలా బాగా జరిగేది అనమాట. ప్రేయర్ అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా కోవిడ్ అయిపోయి ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయి అది అట్లా ఆగిపోయింది. బట్ చాలా బాగుంది అది అట్లా చేయడం. ఓకే. ఇదొకటి. అంటే చాలా స్ట్రగుల్ అయితే తప్ప
ఒక షేప్ రాదు కదా కుక్కును. మనం కూడా అట్లా దేవుళ్ళు స్ట్రగుల్ అయితే చివరికి మనం కూడా ఒక మంచి షేప్ కి వస్తాము. యోబు గారి శ్రమల తర్వాత ఎలా ఇంకా వర్దిల్లారో అట్లా. ఓకే, అదొక లెసన్ ఇది పిల్లలకి. ఆ, నేను ఇంకా ఇవన్నీ ఏంటంటే లెసన్ కి అవసరం అవుతాయి అని చెప్పేసి చాలా అట్లా దాచిపెట్టేసాను. మీరు కూడా ఇట్లాంటివన్నీ వేస్ట్ పోనివ్వకుండా దాచుకోండి. ఏదైనా ఇట్లా వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, అవసరం లేని తీసేసి నాకు అవసరమైంది వాడుకోవడం, అవసరం లేని కట్ చేస్తాం. ఇట్లా అసలు ఏదైనా డిజైన్ కలర్ వెడ్డింగ్ కార్డ్స్ అసలు పడే మాకండి, అవి చాలా చాలా ఉపయోగపడతాయి మనకి. చాలా యూజ్ అవుతాయి. వెడ్డింగ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ కార్డులు మాత్రం బాగా ఉపయోగపడతాయి. ఆ డిజైన్లు, ఆ కలర్లు. అవును, ఇప్పుడు ఈ కలర్ ఏంటంటే మనం విడిగా కష్టం దొరకదు. ఇది ఒక రేర్ కలర్, దాన్ని దాచిపెట్టుకోవడం ఏదైనా కటింగ్స్ అట్లా. ఓకేనా? మీరు కూడా ఏంటంటే ఇట్లాంటివి ఏవి వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద అట్ట పెట్టెలు, ఇలాంటి ఇది కూడా దేనికి యూజ్ అవుద్దని నేను పెట్టాను. ఓకే, అట్ట పెట్టెలు శారీస్ అట్ట పెట్టెలకి డిజైన్ వచ్చింది కదా, బాగుందని దాచిపెట్టాను. ఇది కూడా నేను పెట్టుకుంటాను అప్పటికప్పుడు. పిల్లలు ఏదైనా చేశారనుకోండి, వెంటనే స్పాట్ గిఫ్ట్ చిన్న చిన్నవైన ఎంకరేజ్మెంట్ కి ఇవ్వచ్చు అనేసి ఇంకా షార్ప్నర్స్, ఎరేజర్స్ అట్లా. ఓకేనా? యాక్టివిటీ బాగుందన్నా కానీ ఏమైనా సండే స్కూల్ ఇవ్వడానికి మినిస్ట్రీ పెట్టుకుంటాం. అంటేనే మనం కష్టపడాలి ఖచ్చితంగా. మిగిలిన ఏ మినిస్ట్రీకి ఇంత కష్టపడాల్సిన పని ఉండదు కదక్క, ఓన్లీ బైబిల్ పట్టుకొని వెళ్ళడమే. బైబిల్ పట్టుకొని వెళ్ళొచ్చు ఎక్కువ పేరు. మనకేంటంటే ఇంకా చిన్న పిల్లలు కదా, పెద్దవాళ్ళలాగా కూర్చొని పెద్ద లెక్చర్స్ ఇస్తే వాళ్ళకి వెళ్ళదు. ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తా ఉంటేనే వెళ్తుంది అనమాట. ఇది నేను చేయించింది కాదు, వేరే మిన్ని అక్క చేయించింది. గుర్తొచ్చింది, ఇది పిల్లలు చేశారనమాట. అంటే మీరు కూడా ఇట్లాంటి ఏమైనా అవసరం అయితే చేస్తారన్నట్లు దీన్ని చూపిస్తాను. ఓకే, అక్క ఇట్లా పెట్టుకొని చక్కగా ఫోటో తీసి పెట్టారు చూసి కలర్ఫుల్ గా. ఓకే, ఇదిగోండి మెమరీ వర్స్ చేయడానికి ఇది ఒక రకం, ఇదో టైప్. వెనకటి రోజుల్లో తాళపత్ర గ్రంథాలు లాగా ఇట్లా ఓపెన్ చేస్తారు కదా, ఇది బాగుంది కదా ఐడియా. సూపర్. మీరు కూడా మంచిగా ట్రై చేయొచ్చు. ఇదిగోండి చైర్, ఇది పేపర్ తో చేసిన చైర్. ఇంకా మనం ఇది ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. అక్క, రాజీ అక్క, చెప్పండి. ఇవన్నీ మీరు ఒక్కొక్క ఇమేజ్ మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఇమేజ్ ఒక్కొక్కటి తీసి పెడతారా అన్ని? అట్లా అంటే మీరు టైం ఉన్నప్పుడే చూడండి. ఓకే ఓకే. సో చాలా థ్యాంక్స్ అక్క. ఇంతవరకు మనం ఒక ఐడియా వచ్చింది కదా వీళ్ళకి. సో టీచర్స్ మీ అందరికి ఎలా ఉంది? మనకు టైం అయిపోవచ్చింది, సో ఎండ్ చేసుకుందాం. సో అక్క మాక్సిమం చూపించేశారు కదా మీరు అన్ని? మాక్సిమం చూపించాను. సో ఏంటిది అక్క ఇది? బాగున్నాయి అక్క. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది దీని గురించి, 7 ముద్రలని. 7 ముద్రలు. ఓకే ఓకే. 7 సంఘపు దూతలు. ఓకే, సో చాలా లేట్ అయినా సరే మీరు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చాలా చెప్తున్నారు అక్క. మా టీచర్స్ ఎట్లా కష్టపడాలని కోరుకుంటున్నాం. సో నిజంగా మనం మైండ్ పెడితే అసలు కష్టమేం కాదు, ఈజీగానే చేసేస్తారు మీరు. అవును, అంటే మన బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్, అంతే. మన ఇంట్రెస్ట్ బట్టి వర్క్ అయిపోతుంది. అవును, నేనైతే ఇంట్రెస్ట్ భయంతో చేశాను. అవును. ఆ భయం ఉండాలి అక్క, ఆ భయం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటాం. చాలా భయం అసలు. ఆ ప్రాక్టికల్ లెసన్ కి నా కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా. ప్రాక్టికల్ ఇప్పుడు మర్చిపోలేము కానీ స్వీట్ మెమరీస్. ఆ తిట్లు కూడా మా ఫ్రెండ్ అయితే పిచ్చ తిట్లు తిట్టారు అక్కళ్ళు. అరగంట సేపు తిట్టడమే.
సో టీచర్స్ అరుస్తారు, అక్కడ అరుస్తారు. అవును అరుస్తారు. సో అందరికి లెసన్ వందనాలు. ఉన్న రోజు అయితే ఎలా హడావుడి ఉంటదంటే ఉమ్, లెసన్ అయిపోయి ఆ లెసన్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఇల్లంతా పేపర్లే, అవును ఇల్లంతా పేపర్లే, హాల్ మొత్తం పేపర్లే. ఈ ఎదురుగు మాత్రమే ఉంటది ఇంకా కొంచెం నీట్ గా. ఒకసారి సడన్ గా ఏమైపోయిందంటే టచ్ అయిపోయి బ్యాక్ కెమెరా ఆన్ అయింది, వాళ్ళు అదంతా చూసారు. రాజీ అసలు మామూలుగా లేదు. హార్డ్ వర్క్ అందరు ఎట్లా నవ్వారంటే వాళ్ళ ఇల్లులు కూడా అంతే అప్పటికప్పుడు మొత్తం అంతా. కానీ దేవుని పరిచర్య చేస్తున్నాం కదా, సో దేవుడు మనకు అలా సహాయం చేస్తుంటారు, తర్వాత అన్ని సర్దుకోవచ్చు. సరే చిన్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. సర్దుకోవడం. ఇప్పుడు ఎండ కూడా నేను అయిపోతుంది. మొత్తం పరుచుకున్నా చుట్టూ. ఎండ అయిపోతుంది అక్క. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఆ. ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఇదిగో చూసిన విజువల్స్ అన్నిటిని బట్టి వందనాలు. రాజాకు మీరు బలపరచండి ప్రభా. నాయన అక్క చేసిన ప్రతిదీ చూపించుండగా మా టీచర్స్ కి మంచి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చినందుకు వందనాలు. అందరూ ఇలా కష్టపడటానికి మీరు సహాయం వందనాలు. చేయండి. నడిపించి బలపరచమని మీ ఆత్మతో నింపమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. ఆ. అందరు అక్కకు వందనాలు చెప్పండి. వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్స్ అందరికి విన్నందుకు, అవకాశం ఇచ్చినందుకు. వందనాలు అక్క, రాజీ అక్క, మా సండే స్కూల్ టీచర్స్ అందరి తరపున మీకు చాలా